కోర్టులో అయినా ఇవాళ పిటిషన్ వేస్తారు. దాని మీద దాన్ని అడ్మిట్ చేయాలా వద్దా అన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు వస్తాయి. ఆ తర్వాత దాని డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. 3వ తేదీ డిఫెన్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఇస్తారు. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏ తప్పు చేసిందని సత్యమే విజయతే అనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో జరిగిన ఏ ఇష్యూనైనా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పకపోతే తప్పు. దీన్ని మీరు అట్లా తీసుకోండి, చెప్పకపోతే తప్పు. ఎందుకంటే ఇప్పుడు లడ్డు విషయంలో మేము మాట్లాడాలా, మాట్లాడకూడదా, ఉండకూడదా, మాట్లాడతా. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇష్యూ అది. ఓ రకంగా మాకు కానీ దాన్ని ఎట్లా హర్షప్ చేసేవాళ్ళంటే ఏముంది, వాళ్ళని ఏఆర్ డైరీ ఫుడ్స్ని కానీ బ్లాక్ లిస్ట్ చేస్తుంటే మొత్తం హర్షప్ అయిపోయింది. కానీ అది కాదు కదా. అసలు ఎందుకు జరిగింది ఇది? అసలు ఇట్లాంటి జరగడానికి ఆస్కారం ఎలా వచ్చింది? ఇంతకుముందు దీని రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత, ఇవన్నీ పరిశీలించి దాదాపు 1.5 month రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన జవాబుదారీ ఎవరికి? తనను ఎన్నుకున్న ప్రజలకి. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ట్రాన్స్పరెన్సీ ఇన్ ది గవర్నెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం రూల్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మారి జీవోలు ఇచ్చే సైట్లని మూసిపెట్టేసి అంత దొంగతనంగా మేమేం చేయట్లేదు. కుల్లాగా ఏది ఉంది ఏది లేదు అని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ టు డిసైడ్, ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్స్ టు డిసైడ్ వాట్ ఎవర్ ది డిసిషన్ ది పీపుల్ టేక్. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే దీంట్లో మేము దాచిపెట్టాల్సిందే ఉంది. ఖచ్చితంగా 4 లారీల నెయ్యి ఎప్పుడు వచ్చాయి? దాదాపు 2024 జూన్ 12, 20, 25 మరియు జూలై 4వ తేదీలో ఈ 4 ట్యాంకర్లు వచ్చాయి. మామూలుగా దాన్ని వాడేశారు. 4 ట్యాంకర్లు మొదట్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని వాడేశారు. ఎట్లా వాడారు? టీటీడీ దగ్గర స్టాండర్డ్గా ఉన్న, అంటే ఇట్లాంటి మనం మాట్లాడిన ఈ ఫ్యాట్ గీటు ఇవన్నీ టచ్ చేసే అంత శక్తి సామర్థ్యాలు ప్రస్తుతానికి టీటీడీకి లేవు. ఎందుకు లేవు? ఉండొచ్చు కదా అంటే ఖచ్చితంగా తప్పే. ఉండాలి. సో ఇవేమీ లేకుండా 4 ట్యాంకర్లు వచ్చాయి. వాళ్ళ దగ్గర ఉండే ఈ డెన్సిటీ వాసన చూసి బాగానే ఉంది వాడేశారు. అంతకుముందు నుంచే నెయ్యి మీద మన సంవత్సరం నుంచే మనకున్న ప్రాబ్లం తెలుసు. ఈ 4 ట్యాంకర్లతో వాడంగానే అస్సలు బాగాలేదు, ఘోరంగా ఉంది, ఇది ఒక్కసారిగా వచ్చేటప్పటికి అప్పటికి కేవలం 1 నెల కూడా కాలేదు ఈవో గారు కొత్త ఈవో ఛార్జ్ చేసుకొని. సో 2024 జూలై 6వ తేదీన TN02BAE 9459 అనే నెంబర్తో నెల్లూరు జిల్లా AP 260C, ఎందుకంటే దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్స్కి నెల్లూరు జిల్లా లారీ ఎందుకు పోయి తెచ్చిందో అర్థం కావట్లేదు. AP 260TC నెల్లూరు నుంచి వచ్చారు. 48 hours లో ఇవి వచ్చేసారు అన్నమాట. సో ఇట్లాంటి మళ్ళా జూలై 6వ తేదీన, జూలై 12వ తేదీన 2 లారీలు వచ్చాయి. ఈ 4 ట్యాంకర్లు అప్పుడే ఈ నెయ్యి మీద లాస్ట్ 15 daysలో వచ్చిన 4 ట్యాంకర్ల మీద అనుమానం ఎత్తిన సందర్భంలో నేపథ్యంలో ఈ 4 ట్యాంకర్లో 2 ట్యాంకర్లు ఫస్ట్ వచ్చిన 2 ట్యాంకర్లని టెస్టింగ్ పంపించారు. వారం లోపల దాని రిపోర్ట్ వచ్చింది. జూలై 24th వచ్చింది. సో ఈ 4 ట్యాంకర్లు రెండోసారి వచ్చిన 4 ట్యాంకర్లని వాడలేదు. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేసేయంటే ఈ 4 ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని టెస్టింగ్ పంపించారు. దాన్ని మీరు లడ్డు తయారీలో వాడలేదు కాబట్టి అసలు లడ్డు కల్తీనే కాలేదు అన్నారు. కానీ ఈ 4 ట్యాంకర్లోని 2 ట్యాంకర్లో కల్తీ అయింది అని వచ్చినప్పుడు ఇదే బ్యాచ్లో ఒక వారం క్రితం అదే కంపెనీలో ఇదే బ్యాచ్లో వారం 10 రోజుల క్రితం 4 ట్యాంకర్లు మనం తీసుకొని వాడినాం. ఒకవేళ ఇదే కల్తీ దాంట్లో కూడా ఉండొచ్చేమో అన్న అనుమానం వచ్చింది. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పారు. సరే, ఇంకా లోతుగా చూడండి అసలు ఎందుకు వచ్చింది. ఈ 4 ట్యాంకర్ల విషయం కూడా ఇంకెప్పుడు ఉన్నాయో, అసలు వీళ్ళు ఎంత రేటుకు కొన్నారో అవి ఎంతో చూడండి అని చెప్పారు. సో ఈ విషయాలన్నీ 320 రూపాయలకి మాత్రమే వీళ్ళు అట్టిచ్చారు. 2023, 22 సంవత్సరాల్లో ఎంతకిచ్చారు ఇవన్నీ చూడండి అంటే అవన్నీ తవ్వుతూ వచ్చారమ్మా. ఈ తవ్వుతూ వచ్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో మన్గంగా అనే ఒక అహ్మద్నగర్ మహారాష్ట్ర చెందిన సంస్థకి 496 రూపాయలకి ఇచ్చారు. 496 రూపాయలు 90 పైసలకి 10 లక్షల కేజీలు ఇచ్చారు. అంటే దాదాపు సంవత్సరం క్రితం. ఈ మార్చి నుంచి దాని ముందు మార్చి ఇదే సంస్థ
ఇదే సంస్థ, అదే ఇదే ఐ మీన్ టీటీడీ. సో తర్వాత 2023లోనే ఏం చేశారంటే మనం మల్టీ వెండర్ సిస్టమ్ పెట్టుకోవాలి, ఒకరు కాదు అని చెప్పి 5-6 మందిని పెట్టుకున్నారు. సో 2024లో ఫిబ్రవరిలో మళ్ళా కొత్త టెండర్ ఇచ్చారు. దాంట్లో ఒక 5 సంస్థలు వచ్చాయి. దాదాపు పేర్లు ఏమిటంటే ఆ సంస్థల పేర్లు ప్రీమియర్ ఫుడ్స్, కృపారామ్ డైరీ, పరాగ్ మిల్క్, వైష్ణవి, ఏఆర్ ఫుడ్స్, ఈ 5 వచ్చాయి. వీళ్ళందరూ 320, బాగా వినండి సార్, 320 రూపాయల నుంచి 411 రూపాయల మధ్యలోనే వేశారు. లాస్ట్ ఇయర్ 496 ఇచ్చారు, 471 ఇచ్చారు, 453 ఇచ్చారు. ఈసారి అంటే 2023 నుంచి 2024 వచ్చేప్పటికి ఫిబ్రవరిలో తిరుపతి ఎమ్మెల్యే ప్లస్ దేవస్థానం చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఏ బేసిస్ మీద ఎందుకు ఇచ్చారో, ఏ డబ్బులు నొక్కారో, వాళ్ళకి ఏమన్నా ఏమంటారు, వాళ్ళకి వీళ్ళకి ఏమున్నాయో, లేకపోతే వీళ్ళు దాన్ని కమిషన్ ఇస్తారో మనకేమి ఇప్పటిదాకా తెలియదు. కానీ 496 రూపాయలు పీక్ దీంట్లో ఇచ్చి అక్కడి నుంచి చాలా ఏమంటారు ప్రైస్ స్కేల్స్లో ఇచ్చిన దాన్ని 320 రూపాయలకి ఇచ్చేశారు. పీక్లో 170 రూపాయలు, తక్కువలో తక్కువ 100 రూపాయలు. అంటే లాస్ట్ ఇయర్ రేట్స్తో పోలిస్తే 100 రూపాయలు తక్కువ, 170 రూపాయలు ఎక్కువ. సో యావరేజ్గా 150 రూపాయలు తక్కువకి 320 రూపాయలు పర్ కేజీకి 2024 మార్చిలో ఇచ్చారు. ఈ ఏఆర్ డైరీ అనేది మార్చిలో వాళ్ళకి టెండర్ వచ్చినా కూడా వాళ్ళకి అప్రూవల్ మేలో వచ్చింది. వాళ్ళు ఫస్ట్ సప్లై జూన్ 12వ తేదీ చేశారమ్మా. జూన్ 12 అంటే జూన్ 12, 13 చేశారమ్మా. అంటే మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఒకవేళ నిజంగానే మాకు దీంట్లో ఏమన్నా దీన్ని ఏది చెప్పకూడదు, దీంట్లో ఇచ్చామంటే మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చింది కాబట్టి మేము దీన్ని అక్సెప్ట్ చేసి ఉండాలి. అంటే ఇది చేసేసి మనం బ్లాక్ లిస్ట్ చేసి ఉంటే పోయిండేది. కానీ దేవుడి దగ్గర అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్న దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు రోజుకి 15,000 టన్నులు కావాలి, 320 రూపాయలు అంటే 150 రూపాయలు తేడా వస్తుంది. లాస్ట్ ఇదే ప్రైవేట్ సంస్థలు మళ్ళా ఇదేది కోఆపరేటివ్ ఏం చెప్తున్నారు, భయపడ్డారు. ఇప్పుడు నిన్న సిట్ విచారణకు బ్రేక్ వేసేసారు, చెప్పడానికి ఏం లేదు. ఇది జరిగిందమ్మా. సో ఇది జరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇంత ఇచ్చారు, ఈసారి ఇంత ఇచ్చారు, ఇంత అవన్నీ సీఎం గారికి చెప్పిన తర్వాత సో సీఎం గారు ఏం చెప్పారంటే ఇంత ఈ జరిగిన తర్వాత దీన్ని ఎలా తీయాలి, సో దీనిలో కమిషన్లు వచ్చాయా, కమిషన్ రాలేదా, అసలు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఏంటి, మనకు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొక బేసిక్గా ఉంటే లాస్ట్ మంత్ వచ్చింది కదా 24 జూలై వస్తే 1 నెల తర్వాత ఎందుకు చెప్పారు అని, 18 జూలై వస్తే మీరు సెప్టెంబర్ 18 చెప్పారు 1 నెల అన్నాడు. వీళ్ళకి తెలియదు ఏంటంటే జూలై 23, 25, 27 మూడు రోజుల్లో 3 షోకాజ్ నోటీసులు ఏఆర్ డైరీకి ఇచ్చారు. 3 షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఏ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా ఫస్ట్ ఏంటంటే మీరు తప్పు చేశారు అని యాజమాన్యం భావిస్తే మీకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, ఇవ్వకుండా మాట్లాడకూడదు. సో రూల్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళు సెప్టెంబర్ 4వ తేదీన మేము ఏ తప్పు చేయలేదు అంటూ ఇచ్చారు. సో మళ్ళీ అది సీఎం గారి దగ్గర పోయింది. మళ్ళీ సీఎం అన్నారు ఏ తప్పు చేయకపోతే 320 రూపాయలు కట్టొచ్చింది వీళ్ళకి అన్నారు. సరే మళ్ళీ అవంతా ఇస్తారు. సో ఇవంతా 1 నెల పట్టింది. ఎందుకంటే ఇవన్నీ పాత గవర్నమెంట్, అవన్నీ లాగి తొవ్వి తీశారు. ఇవన్నీ అయిన తర్వాత సీఎం గారు హీ థాట్ ఇది నేను ప్రజలకు చెప్పాల్సింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎనీ రాజకీయ నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకుడు జవాబుదారీ ప్రజలకే. బికాజ్ వాళ్ళు ఎన్నుకున్నారు, ఈయనైతే మన గవర్నమెంట్ని సరిగ్గా నడిపిస్తారు అని ఆ టర్మ్లో ఆ యొక్క ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి నా దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో ఇది ఇచ్చారు. సో ఒక ప్రభుత్వాధినేతగా ఇన్ని ఫాల్స్, ఇన్ని అక్రమాలు అనిపించేంత సంఘటనలు బయటపడ్డాయి కాబట్టి మామూలు పోలీసులు వద్దు, ఒక ఐజీ స్థాయి అధికారిని సిట్గా పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా పెట్టి వేశారు. దీంట్లో తప్పెక్కడుంది చెప్పండి, ఏం తప్పుంది దీంట్లో? పలానా చోటు పలానా తప్పుందని చెప్తే మేము సర్దిద్దుకోవాలి రెడీ. ఇవన్నీ ఇది